కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలిలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి దేవస్థానం నందు టెంకాయలు తమలపాకులు విక్రయించుకొను హక్కుకు మరియు తలనీలాలో పోగు చేసుకునే హక్కుకు టెంకాయ కొబ్బరి చిప్పల పోగు చేసుకునే హక్కుకు స్వామివారి ఫోటోలు విక్రయించుకునే హక్కుకు నవంబర్ 29వ తేదీన ఉదయం 11 గంటల నుండి దేవస్థానం ప్రాంగణం నందు బహిరంగ వేలం నిర్వహింపబడునని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఆర్ వీరయ్య, ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు, దేవస్థానం చైర్మన్ పారా రవి, పాలక మండలి సభ్యులు తెలిపారు. పోగు చేసుకున్న హక్కును మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నటకు వేలం జరపబడును. టెంకాయల వేలంలో పాల్గొన్న వారు 50,000 రూపాయలు ధరావత్తు కట్టి పాటలో పాల్గొనవలెను. తలనీలాలు పోగు చేసుకున్న హక్కును ₹1,00,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనవలెను. టెంకాయలు సగభాగం చిప్పలు పోగు చేసుకున్నటకు మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నటకు ₹10,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనవలెను. టెంకాయలు అమ్ముకున్న వారికి 1/1/2026 నుండి 31/12/2026 ఒక్క సంవత్సరం వరకు మాత్రమే కౌలు నిర్వహించబడును. తలనీలాలు పోగు చేసుకున్న వారు 6/2/2026 నుండి 5/2/27 వరకు మరియు సగభాగం టెంకాయ చిప్పలు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నట్టుకు 1/1/2026 నుండి 31/12/2026 వరకు మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నట్టుకు 6/2/2026 నుండి 5/2/2027 వరకు హక్కు కలిగి ఉన్నను. కావున ఈ వేలంలో అధిక సంఖ్యలో వేలందారులు పాటలో పాల్గొనవలసినదిగా కోరుచున్నాను. బ్రహ్మాది వందే జగదేక వందే రంగే ముకుందే ముదితార విందే గోవింద దేవాకుల దేవదేవా శ్రీరంగ దేవే నమతాం నమామి. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామం చేసే రంగనాథ స్వామి దేవస్థానం నందు ఈ సంవత్సరం టెంకాయల వేలము మరియు తమలపాకులు అమ్ముకునే తర్వాత తలనీలాలు హక్కును, అదేవిధంగా టెంకాయలు సగభాగం హక్కును, ఫోటోలు అమ్ముకునే హక్కును ఈ వేలం ద్వారా ఏర్పాటు చేయడమైంది. ఈ వేలం ద్వారా ఎవరైనా కూడా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు, హిందూ మతస్థులు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు. పాల్గొన్న వారు దేవస్థానం వారు నిర్ణయించిన దాని ప్రకారం డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొని అధిక వేలం ఎవరు పాడిన వరకు వాళ్ళకి ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాళ్ళు వేలం పాడుకునే వరకు సంవత్సరం రోజులు కాలం వాళ్ళకి